బంగారం లాంటి నా కోడల్ని నేను అపార్థం చేసుకున్నాను అంటూ ఎమోషనల్ అవుతూ వచ్చేశాడు నాగబాబు గారు. అసలు నాగబాబు గారు ఎమోషనల్ అవ్వడానికి గల కారణం ఏంటి అనుకుంటూ ఉన్నారా? తన కోడలు లావణ్య త్రిపాఠి రీసెంట్‌గానే తను ప్రెగ్నెంట్ అంటూ అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు తనకి నెలలు నిండడం జరిగింది. అయితే ఇప్పుడు తను పండంటి మగబిడ్డకు జన్మనిచ్చేసింది. అయితే తన ఇంటికి ఒక వారసుడిని ఇచ్చేసాంది అనే ఆనందంలో ఉన్న అయితే నాగబాబు గారు ఒకవైపు బాధపడుతూనే ఉన్నారు. అసలు బాధపడడానికి గల కారణం ఏంటి అంటే నాగబాబు గారు ఒకరోజు లావణ్య త్రిపాఠిని పట్టుకొని, "నా బిడ్డకు నువ్వు జన్మనిస్తున్నావా? నువ్వు పాపను కాకుండా నా ఇంటికి ఒక వారసుడిని ఇవ్వు. ఒక మగబిడ్డకు జన్మనివ్వు" అంటూ తనని కొన్ని మాటలైతే అనడం జరిగింది. ఆ రోజు తను ఆ మాటలకి చాలా బాధపడిందనే చెప్పాలి. అయితే ఇప్పుడు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చి, వాళ్ళ ఇంటికి ఒక వారసుడిని ఇచ్చి, వాళ్ళు కోరుకున్నట్టే చేసుకోవచ్చింది లావణ్య త్రిపాఠి. అయితే ఆ మాటలను తలుచుకొని ఇప్పుడు నాగబాబు గారు ఎమోషనల్ అవుతూ వచ్చారు. "ఆ రోజు మిమ్మల్ని తెలియకుండా నేను ఏమైనా బాధపెట్టి ఉంటే నన్ను క్షమించు లావణ్య" అంటూ ఒక్కసారిగా ఎమోషనల్ అవ్వడం జరిగింది. మరి ఈ వీడియోని చూసిన చాలామంది నెటిజన్స్ అయితే కంగ్రాచ్యులేషన్స్ అంటూ తెలియజేసుకుంటూ వచ్చేస్తూ ఉన్నారు.